హాయ్ అండి, అందరికీ నమస్తే. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేస్తున్నామని చెప్పాం కదండి. 7 వారాలు చేస్తే చాలా మంచిది, 7 ప్రదక్షిణలు 7 వారాలని. ఇంకా వారంలో అయితే మేము 2 వారాలు అయితే కంప్లీట్ చేస్తామండి. మధ్యలో 2 వారాలు అయితే మా పెద్దమ్మ గారు కొంచెం కాలం చేశారని మేమైతే చేయలేదన్నమాట. ఇంకా మీకు ఆ 2 వారాలు కూడా నేను మీతో షేర్ చేసుకోలేదు. అందుకని ఫస్ట్ ఆ వారం అయితే అయింది, తర్వాత మళ్ళీ ఒక వారం అయితే వెళ్ళేసేసి వచ్చామండి. ఇప్పుడైతే 3వ వారం అయితే చేస్తున్నాం అనమాట. 3వ వారం ఇంకా బయలుదేరామండి. ఇంకా పొద్దుటే ఎంత చీకటిగా ఉందో చూసారా. మేమైతే 5ంటికి వచ్చేసాము. 5ంటికి వచ్చేసేసి మా ఊర్లో రాజమండ్రి బస్ అయితే ఎక్కామన్నమాట. రాజమండ్రి బస్ ఎక్కేసేసి రాజమండ్రి వచ్చేసరికి అయితే మాకు కరెక్ట్గా టైం 7:15 అయిందండి. ఇంక 7:15కి మేము వాడపల్లి బస్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా వాడపల్లి బస్ ఎక్కేసేసి లోపలికి అయితే వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళే టైంలోనే మనకి ఇక్కడ చిన్న వంతెనలా ఉంటుందన్నమాట. అంటే మనకి వాడపల్లి బస్సులు ఏంటి ఏదైనా సరే అటే వెళ్ళాలి, అటే రావాలండి. వీళ్ళందరూ కూడా ఉన్నారు చూడండి, మొత్తం ఆటోల్లోని వీళ్ళందరూ కూడాను మొత్తం వాడపల్లి వెళ్ళి వచ్చేస్తున్నారనమాట దర్శనం చేసేసుకొని. ఈ రోజైతే క్రౌడ్ చాలా ఉందండి, చాలా మంది అయితే ఉన్నారనమాట. ఎందుకంటే పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అవన్నీ ఉన్నాయి కదా. ఇంకా వాటి కోసం మొక్కుకున్న వాళ్ళైతే చాలామంది అయితే వచ్చారనమాట. అస్సలు ఖాళీ లేదండి, ఎంత జనం ఉన్నారో. ఇంకా ఇప్పుడైతే ఈ ట్రాఫిక్ అంతా వచ్చేదాకా కూడా ఇక్కడ బస్సు అయితే ఆగిపోయిందనమాట. ఇవన్నీ కూడా బయటకు వచ్చాకైతే బస్సు లోపలికి వెళ్తుందండి. అస్సలు ఖాళీ లేదనమాట. ఆయన నిజంగానండి చాలా స్వచ్ఛమైన స్వామి అనమాట. ఆయన దగ్గర మనం కోరుకుంటే ఏదైనా సరే మనస్ఫూర్తిగాను మనం కోరుకున్న న్యాయమైన కోరిక అయితే కంపల్సరీ కూడా నెరవేరుతుందండి. చాలా బాగుంటుంది. గుడి దగ్గర కూడా ఎంత బాగుంటుందోనండి ప్లేసు. ఇవన్నీ చూసారా, మొత్తం కూడా పొలాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. కోనసీమ కదండి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేసేసి వచ్చేసరికి అయితే చాలా టైం పట్టేసిందండి. ఎందుకంటే గుళ్ళోనూ మీకు షేర్ చేసుకోవడానికి ఉండదు కదండి, గుళ్ళో అయితే ఫోన్లు తీసేసుకుంటారనమాట. మేమైతే దర్శనానికి వెళ్ళేసరికి అయితే కరెక్ట్గాను ప్రదక్షిణే మాకు గంట పట్టేసిందండి. గంట ప్రదక్షిణ పట్టిందనమాట. మేము లోపలికి వెళ్ళేసరికి 8 అయిందండి. 8ంటికి మేము చుట్టూతా కూడా 7 ప్రదక్షిణ పూర్తయ్యేసరికి అయితే 9 అయిందనమాట. 9ంటికి మేము దర్శనం లైన్లో నుంచున్నామండి. నుంచుని బయటకు వచ్చేసరికి అయితే కరెక్ట్గా 12:30 అయితే అయిందండి. దాన్ని బట్టి అయితే అర్థం చేసుకుని జనం ఎలా ఉన్నారో చూసారా. మేము లోపలికి వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బండ్లు చూడండి, ఎంతమంది ఉంటే ఇన్ని బండ్లు ఉంటాయి. మొత్తం కూడా మేము వెళ్ళే బస్సులు కూడా మొత్తం బస్సులు పార్కింగ్ చేసేసి ఉంటాయండి. అస్సలు ఖాళీ ఉండదనమాట. మీ ఎట్టగెళ్ళకి మేమైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా డైరెక్ట్ బస్ అయితే ఎక్కేసాము. మేము వెళ్ళేటప్పుడే కొంచెం టిఫిన్ వేసుకొని వెళ్ళామన్నమాట. కొంచెం కాఫీ అయితే కలిపేసుకొని ఫ్లాస్కోలో పెట్టుకొని అయితే వెళ్ళామండి. ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే కొనేసేసుకొని బస్సు అయితే ఎక్కేసాము. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేటప్పుడు అయితే కొంచెం గోదావరి అందాలు అవన్నీ కూడాను వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. బాయ్ అండి.